హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో బార్లీ జావా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు బార్లీ గింజల్ని వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. బార్లీ అనేది మెత్తగా అవ్వదండి, ఇలా కొంచెం రవ్వగానే ఉంటుంది. ఒక చిన్న గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకొని నీళ్లు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఒక పావు కప్ వరకు బార్లీ పొడిని వేసుకోవాలి. ఒక కప్ వరకు నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బార్లీ పొడిని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి. అర ఇంచు అల్లం ముక్కను వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్ళు మరిగాక మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న బార్లీ నీళ్ళని ఒకసారి కలుపుకొని నీళ్ళల్లోకి కలుపుకుంటూ వేసుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బార్లీ అనేది రవ్వగా ఉంటుంది కదండి, మెత్తగా ఉడికించుకోవాలి. బార్లీ ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, ఇలా చేతిలోకి తీసుకొని చూస్తే ఇలా మెత్తగా ఉడకాలి.
ఇలా మెత్తగా ఉడికించుకొని తీసుకోవాలి. రవ్వ అనేది ఉడికిపోయింది కదండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. గరిటతో కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. కలుపుకోవాలి. అరకప్పు పెరుగులోకి అరకప్పు నీళ్ళను వేసుకొని ఇలా మజ్జిగలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగని బార్లీలోకి కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోని 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన బార్లీ జావా రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన బార్లీ జావా రెడీ అయిపోయింది. ఈ బార్లీ జావా రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.